2023కి సంబంధించినటువంటి డిసెంబర్ 30 కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్కి సంబంధించి స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంది. ఇది 2023 సంవత్సరానికి సంబంధించి. అయితే ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఎవరు ప్రారంభించారు, దీని ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ఏ అంశాన్ని చెప్పాలి అని అనుకుంటున్నారు. సో ఇలా ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 2023 గురించి మాట్లాడతాం. ఇక నెక్స్ట్ ఉల్ఫా శాంతి ఒప్పందం అనేది కుదిరింది. ఇది ఏ రాష్ట్రంతో ఈ ఒప్పందం అనేది జరిగింది, భారతదేశంలోని ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒప్పందం, ఈ ఒప్పందానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది ఇక్కడ మాట్లాడతాం. ఇక నెక్స్ట్ ఇస్రోకి సంబంధించి ఒక మిషన్ని లాంచ్ చేయబోతా ఉంది న్యూ ఇయర్కి సంబంధించి. ఆ మిషనే ఎక్స్పోషాట్ మిషన్ అని అంటున్నాం. సో ఈ మిషన్కి సంబంధించినటువంటి అంశాలు, ఈ ప్రయోగం గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడతాం. ఇక మైసూర్లో కొన్ని తవ్వకాలలో జైన మతానికి సంబంధించినటువంటి విగ్రహాలు అనేవి లభించడం జరిగింది. దీంతో పాటు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇతర అప్డేట్స్, పథకాలు, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని కూడా ఈ క్లాస్ ద్వారా ఈరోజు మనం అప్డేట్ చేసుకోబోతా ఉన్నాం. సో మరి ఈ క్లాస్కి సంబంధించి మనమందరం కూడా ఈ అంశాలను ఫోకస్డ్గా నేర్చుకుంటే మనకి నెక్స్ట్ జరిగేటువంటి కరెంట్ అఫైర్స్, అలాగే దీనితో పాటు రాబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి కవర్ కావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ ఈ క్లాస్కి సంబంధించి మనం ముందుగా మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే, సో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ గురించి మాట్లాడదాం. సో ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు ప్రారంభించారు, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్గా భావించడం జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఇక్కడ పిఎం స్వానిధికి సంబంధించినటువంటి పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే పథకానికి సంబంధించి ఈ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ అనేది మనకి ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది ఈ టాపిక్కి సంబంధించి. సో దీనినే మనం ఏమని అంటున్నాము అని అంటే 2023కి సంబంధించినటువంటి స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్గా మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతూ ఉంది, ఏంటి అనేటువంటి అంశాలు మనం ఈ టాపిక్ ద్వారా నేర్చుకోబోతా ఉన్నాం. సో ఫస్ట్ ఏమంటున్నాం, స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని అంటున్నాం. స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్. సో ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని కూడా పిలవడం జరుగుతూ ఉందిరా. ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే ఇది మనకి న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడ అని అంటున్నాం, న్యూఢిల్లీలో జేఎన్ఎస్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అనేది ఉన్నది. సో ఈ స్టేడియంలో ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 2023ని నిర్వహిస్తూ ఉన్నారు. 2023ని నిర్వహిస్తున్నటువంటి ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ని ఇంకా ఏమని అంటున్నారు అని అంటే జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని అంటున్నారు. జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది మొదటిసారి ఎక్కడ జరిగింది అని అంటారు. సో ఇలా అడిగితే మనం న్యూఢిల్లీ అని చెప్పాలి. సో ఇలా ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్ అని అంటున్నాం. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది మొట్టమొదటిసారి నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ అనేవి జనరల్గా జరుగుతాయి, కానీ జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఇది మొదటిది అని అంటున్నాం. దీన్ని ఇటీవల ప్రారంభించిన మంత్రి ఎవరు అని అంటారు. ఇటీవల దీనిని ప్రారంభించిన మంత్రి ఎవరు అని అడుగుతారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, మనకి ఏదైతే హౌసింగ్ అండ్ అర్బన్కి సంబంధించి ఏమంటున్నాం, హౌసింగ్ అండ్ అర్బన్ మరియు దీంతోపాటు అండ్ పెట్రోలియంకి సంబంధించి ఏమంటున్నాం, పెట్రోలియంకి సంబంధించినటువంటి మంత్రి ఉన్నారు. సో ఈ మంత్రిని మనం ఏమంటున్నాము అని అంటే హర్దీప్ సింగ్ పూరి అని అంటున్నాం రా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అని అంటున్నాం. సో ఈ హర్దీప్ సింగ్ పూరి గారు ఈ ఫెస్టివల్ని ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటీవల భారతదేశంలో ఈ జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 2023 జరిగింది. దీనిని ఎవరు ప్రారంభించారు అని అంటారు. అలా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సింది హర్దీప్ సింగ్ పూరి గారు అని అంటున్నాం. ఇతను నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు ఏంటి కేంద్ర మంత్రిత్వ శాఖకి సంబంధించి అని అంటే, ఒకటి హౌసింగ్ అని అంటున్నాం, అలాగే దీనితో పాటు మరొకటి ఏంటి అని అంటే అర్బన్ వ్యవహారాలు, అంటే పట్టణాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటితో పాటు
పెట్రోలియం, సహజ వాయువులకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి వారే ఈ హర్దీప్ సింగ్ పూరి గారు. ఈయనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. సరే, మరి ఈ కార్యక్రమం జీరో వేస్ట్తో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉంది అని అంటే, ఇగో ఈ కార్యక్రమం 2023 డిసెంబర్ 29 నుంచి 31 వరకు నిర్వహించారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడ నిర్వహించారు అని అంటే న్యూఢిల్లీలోని జేఎన్ఎస్ స్టేడియం అని అంటున్నాం. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనకు బేసిక్ అంశాలుగా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఫెస్టివల్ ఇనాగరేషన్కి వచ్చినటువంటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. ఆ అంశాలు ఏంటి అని అంటే పిఎం స్వానిధి పథకానికి సంబంధించి. అయితే అంతకంటే ముందు మరొక అంశం ఏమడగొచ్చు అని అంటే, ఇటీవల భారతదేశంలో మనం చెప్పినటువంటి అన్ని అంశాలను క్వశ్చన్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల భారతదేశంలో జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 2023 జరిగింది. సో దీనిని హర్దీప్ సింగ్ పూరి గారు ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు అని అంటారు. ఇప్పుడు నిర్వహణకి సంబంధించి అడగడానికి అవకాశం ఉంటే మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు అని అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించడం జరిగిందిరా. ఎవరు అని అంటున్నాం? నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా వారు దీన్ని నిర్వహించడం జరిగింది. నాస్వి అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. నాస్వి అనగా ఏమిటి అని అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. సో వీరు నిర్వహించినట్లుగా మీరు ఈ కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కార్యక్రమం ఇనాగరేషన్లో పాల్గొన్నటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు ఒక పథకం గురించి మాట్లాడారు అని అంటున్నాం. అది ఏ పథకము అని అంటే పిఎం స్వానిధి అనేటువంటి పథకం గురించి మాట్లాడారు. ఏ పథకం గురించి మాట్లాడారు అని అంటున్నాం? పిఎం స్వానిధి. సో ఇప్పుడు పిఎం స్వానిధికి సంబంధించినటువంటి పథకం గురించి మాట్లాడదాం. సో ఈ పిఎం స్వానిధి అనేటువంటి పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? పిఎం స్వానిధి అనేటువంటి పథకం. ఈ పథకం ఎవరి కోసం వచ్చింది? ఈ పథకం ఎవరికి సంబంధించినటువంటి అర్హులకి బెనిఫిట్ చేస్తూ ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ పిఎం స్వానిధి మీద రావడానికి అవకాశం ఉంటుంది. పోనీ పిఎం స్వానిధికి పథకానికి సంబంధించినటువంటి కాల పరిమితి మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా పిఎం స్వానిధికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఎక్కడైనా అడిగినా, లేటెస్ట్ అంశాలను గురించి అడిగినా మనం ఆన్సర్ చేసేలాగా ఒకసారి హర్దీప్ సింగ్ పూరి గారు ఈ పథకం గురించి మాట్లాడారు కాబట్టి మనం దీనిని గురించి ఇక్కడ అప్డేట్ అవుదాం. సో ఈ పిఎం స్వానిధి పథకానికి సంబంధించి ఇటీవల సో ఏదైతే ఇది నేను అడిగినటువంటి క్వశ్చన్ ప్రకారం ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2020 జూన్ 1న స్టార్ట్ అయిందిరా. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం? 2020 జూన్ 1న ఈ పథకం అనేది ప్రారంభమైంది. ఈ పథకం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఎప్పుడు అని అంటున్నాం? దేనిలో భాగంగా? ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా. సో ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి పథకం ఎందుకు తీసుకొచ్చారు? కోవిడ్-19 టైంలో అన్ని రంగాలు కుదేలవుతున్నటువంటి సమయంలో అన్ని రంగాలకి ఊతమిచ్చి భారత్ను ఒక సెల్ఫ్ రిలయన్స్గా మార్చడానికి. సెల్ఫ్ రిలయన్స్ మీన్స్ ఆత్మనిర్భర్గా అంటే ఏవైతే మనకు కావాల్సినటువంటి వస్తువులు, మనకు కావాల్సినటువంటి సేవలు ఉన్నాయో వాటిని సృష్టించుకునే విధంగా పెట్టుబడులను ఇచ్చి ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దేందుకు కోవిడ్-19 టైంలో తీసుకొచ్చినటువంటిది. సో ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే 2020 జూన్ 1న ఈ పిఎం స్వానిధి అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎందుకు ప్రారంభించారు అని అంటే అర్బన్ కానీ, సెమీ అర్బన్ కానీ, గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి వీధి విక్రయదారులు లేదా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ విక్రయదారులకి చేయూతనిచ్చేందుకోసం తీసుకురావడం జరిగింది. ఏ చేయూత అనంటే ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు తీసుకురావడం జరిగింది. ఇలా ఈ పథకానికి సంబంధించిన బేసిక్ అంశాలను గుర్తుంచుకోవాలి. పిఎం స్వానిధి పథకం మరి అప్పుడు స్టార్ట్ అయితే బేసిక్గా ఇది ఎప్పటివరకు కొనసాగుతుందని స్టార్ట్ అయినప్పుడు చెప్పినారు అని అంటే 2022 మార్చ్ 31 వరకు కూడా కొనసాగుతుంది అని చెప్పేసి ప్రారంభమైనట్లు
ప్రారంభమైనప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఈ పథకానికి సంబంధించిన కాల పరిమితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 2020 జూన్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ పక్కాగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ స్వానిధి అనేటువంటి పథకం అనేది ప్రారంభమైంది. మరి ఈ స్వానిధి పథకానికి సంబంధించి మొత్తం ఎంతమంది లబ్ధిదారులకి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం లేదా చేయూత అందించబడింది, హెల్ప్ చేయబడడం జరిగింది అని అంటే మనం దేశవ్యాప్తంగా 57 లక్షల మందికి ఈ పథకం ద్వారా బెనిఫిట్ జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎంతమంది అని అంటున్నాం? 57 లక్షల మంది. ఈ 57 లక్షల మంది ఎవరు అని అంటే స్ట్రీట్ వెండర్స్, వీధులలో విక్రయాలు చేసేటువంటి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఇగో వారే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 57 లక్షల మంది లబ్ధి చేకూర్చుకోవడం జరిగింది, లబ్ధి పొందడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ పథకంలో ప్రత్యేకంగా ఇటీవల వచ్చినటువంటి అంశాల ప్రకారం, లెక్కల ప్రకారం ఎంతమంది మహిళలు దీని ద్వారా బెనిఫిట్ అయ్యారు అని అంటే మొత్తం ఈ 57 లక్షల మందిలో మహిళల శాతం 45 ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలరా. ఎంతమంది అని అంటున్నాం? 45% మంది మహిళలు ఈ పథకంలో బెనిఫిట్ అయ్యారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. పిఎం స్వానిధి మీద ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఇదంతా లేటెస్ట్ సమాచారంగా గుర్తుంచుకోవాలి. ఇదే హర్దీప్ సింగ్ పూరి గారి పట్టణ వ్యవహారాల మంత్రి పరిధిలోనే పిఎం స్వానిధి అనేటువంటి పథకం ఉన్నది. ఆయన ఈ పథకం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. దేశవ్యాప్తంగా పిఎం స్వానిధి పథకం ద్వారా 57 లక్షల మందికి బెనిఫిట్ చేసినాము అని అన్నారు. ఇందులో మహిళలకి సంబంధించినటువంటి పర్సంటేజ్ 45%గా చెప్పడం జరిగింది. సో ఇలా ఈ పథకం గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి నాస్వికి సంబంధించి ఏదైతే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా అనేది ఉందో ఇది దేశవ్యాప్తంగా ఏది అని అంటున్నాం? నాస్వి, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇది ఒక అసోసియేషన్ అది. ఇది దేశవ్యాప్తంగా ఈ స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి మొత్తం 1,50,000 మందికి కూడా ఇది శిక్షణను ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇలా ఈ పిఎం స్వానిధికి సంబంధించినటువంటి పథకాన్ని మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. అలాగే జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు, ప్రారంభించారు అని అంటే హర్దీప్ సింగ్ పూరి గారు అని అంటున్నాం. ఆయనే ఈ పిఎం స్వానిధి పథకానికి సంబంధించినటువంటి మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన ఈ పథకానికి సంబంధించి మాట్లాడారు కాబట్టి ఆ అప్డేట్స్ అన్నింటిని కూడా మన ఎగ్జామ్ కోసం మనం ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత నో ఇండియా ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం రా. సో ఏ ప్రోగ్రామ్ అని అంటున్నాం? సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, ఇక్కడ రాస్తా ఉన్నా కూడా నో ఇండియా ప్రోగ్రామ్ దేనికి సంబంధించినటువంటిది? సో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. నో ఇండియా ప్రోగ్రామ్ అని అంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్గా మీరు గుర్తిస్తూ ఉన్నారు? నో ఇండియా అనేటువంటి కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారు? నో ఇండియాకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇటీవల ఎన్ని సంవత్సరాలను పూర్తి చేసింది? నో ఇండియా కార్యక్రమంకి సంబంధించి నో ఇండియా ప్రోగ్రామ్ అనేటువంటిది ఇటీవల ఎన్నవ ఎడిషన్ జరిగింది? దీనిలో ఎవరు పాల్గొంటారు? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఈ కాన్సెప్ట్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో ఈ నో ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఎలా అడిగినా కూడా మీరందరూ కూడా ఆన్సర్ని చెప్పాల్సి ఉంటుంది. సో నో ఇండియాకి సంబంధించి మనం ఈ టాపిక్ని గురించి ఒక్కసారి పక్కగా అప్డేట్ అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఇన్ని క్వశ్చన్స్ అడిగినా ఏ క్వశ్చన్కైనా మీరు ఆన్సర్ చేయొచ్చు. నో ఇండియా ప్రోగ్రామ్. ఓకే రైట్, నో ఐడియానా సార్? సరే సార్, చూద్దాం. నో ఇండియా అనేటువంటి కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ అనేది ఇటీవల 2023కి ఎన్ని సంవత్సరాలను పూర్తి చేసుకుంది అని క్వశ్చన్ అడుగుతారు. సో దీనికి మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 20 ఇయర్స్ని పూర్తి చేసుకోవడం జరిగింది అని ఆన్సర్ చేయాలిరా. 20 సంవత్సరాలని ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే నో ఇండియా కార్యక్రమానికి సంబంధించి ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అని అన్నాం? ఇది మనకి విదేశీ వ్యవహారాలు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందిరా. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారెవరు? జైశంకర్ గారు. సో ఇలా జైశంకర్ గారు
నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటిదే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో భాగంగానే ఈ నో ఇండియా ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం 2023కి 20 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది మొదటిసారి అని అంటే 2003లో ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పాలి. మరి ఈ కార్యక్రమం దేనికోసం వచ్చింది అని అంటే ఇగో ఎవరైతే భారతదేశం నుంచి వివిధ కారణాలతో వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అయినటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారి వారసులు తిరిగి వచ్చి భారత్ గురించి భారత్కి సంబంధించినటువంటి అంశాలలో పార్టిసిపేట్ చేసేందుకోసమే ఇగో 2003లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో ఇలా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం 2023కి 20 సంవత్సరాలను చేరుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఢిల్లీలో ఎక్కడ అని అంటున్నాం, న్యూఢిల్లీలో ఈ కార్యక్రమానికి సంబంధించి 70వ ఎడిషన్ జరిగిందిరా. ఏ ఎడిషన్ అని అంటున్నాం? 70వ ఎడిషన్ జరిగింది. సో ఈ 70కి సంబంధించినటువంటి ఎడిషన్ ఏదైతే ఉందో ఇగో ఈ ఎడిషన్లో చాలామంది విదేశాలకి సంబంధించినటువంటి భారతదేశం నుంచి వెళ్ళి విదేశాలలో సెటిల్ అయినటువంటి వారికి సంబంధించినటువంటి వారసులు మాకు ఇండియా తెలుసు అనేటువంటి కార్యక్రమంలో 70వ ఎడిషన్లో పాల్గొనడం జరిగింది. సో ఇలా ఈ ప్రోగ్రాంలో ఏ వయసు వారు పాల్గొనడానికి అవకాశం కల్పిస్తూ ఉంది అని అంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్ అనేది మనకి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి విదేశాలలో భారత్ డయాస్పోరాకి సంబంధించి విదేశాలలో సెటిల్ అయినటువంటి వారి వారసులు పాల్గొనేందుకు ఈ ప్రోగ్రాం అనేది అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. భారతీయ మూలాలు, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వారికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఇప్పుడు విదేశాలలో ఉంటూ భారత్ గురించి సత్సంబంధాలకి సంబంధించినటువంటి అంశాలను పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో మిమ్మల్ని ఎక్కడైనా నో ఇండియా ప్రోగ్రామ్ తెలుసా అని అంటే తెలుసు అని చెప్పండి. ఇది ఈ నో ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశం. ఇక ఈ 70వ ఎడిషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇటీవల భారతదేశంలో జరిగింది అని అంటే సో వివిధ దేశాల నుంచి భారత్కి సంబంధించిన మూలాలు కలిగినటువంటి వారు వచ్చి భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 11 నుంచి 29 వరకు నిర్వహించడం జరిగింది అని కూడా గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ కార్యక్రమాన్ని 70వ ఎడిషన్ నో ఇండియా ప్రోగ్రామ్ని గుర్తుంచుకోవాలి. ఇటీవల ఇది 20 సంవత్సరాలను చేరుకోవడం జరిగింది 2023కు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2003లో ప్రారంభమైందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది నో ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాలి. సో మరి మనం ఇందులో పాల్గొనొచ్చా అంటే కాదు. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి వారికి సంబంధించినటువంటి వారసులు తిరిగి వచ్చి పాల్గొని భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి, సంపద, వారికి సంబంధించిన పూర్వీకుల అంశాలు, ఇప్పుడున్నటువంటి అంశాలు, విదేశాలలో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు, వీటన్నింటి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఓకే, ఇది నో ఇండియా ప్రోగ్రామ్. క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ వస్తే ప్రవాసీ భారతీయులకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్గా దీన్ని గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక కార్యక్రమం గురించి మాట్లాడదాం. సో మరొక కార్యక్రమం ఏమిటి అని అంటే ఇస్రోకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం మాట్లాడినటువంటి అంశం, ఇప్పటివరకు మాట్లాడినటువంటి అంశం మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అలాగే అంతకుముందు మనం స్వానిధికి గురించి మాట్లాడినాం కాబట్టి అది పథకాల పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి అంశం సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఉపయోగపడేటువంటి అంశం. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు వస్తే కొన్నే ఉంటాయి, ఇవి రెగ్యులర్ అప్డేట్స్ చేసుకోగలిగితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం మాట్లాడుతున్నటువంటిది ఇస్రోకి సంబంధించినటువంటి ఎక్స్పోసాట్ మిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం రా. సో ఈ ఎక్స్పోసాట్ మిషన్ని ఎప్పుడు ప్రారంభించనున్నారు, దీన్ని ఎప్పుడు ప్రయోగించనున్నారు అని అంటే సో దీన్ని ఎవరు ప్రయోగిస్తున్నారు అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్షానికి సంబంధించిన అంశాలు చూసేటువంటి ఇస్రో దీన్ని ప్రయోగిస్తూ ఉందిరా. ఎప్పుడు ప్రయోగిస్తూ ఉంది అని అంటే జనవరి 1న దీన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు అన్నట్టున్నా జనవరి 1న దీన్ని ప్రయోగిస్తూ ఉంది. ఇక 2023కి సంబంధించి మనం చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది, ఆపరేట్ చేయడం జరిగింది, మూన్ ల్యాండింగ్. ఇగో ఇలా చంద్రయాన్ 3 తర్వాత అలాగే
ఆదిత్యకి సంబంధించినటువంటి ఒక ప్రయోగం జరిగిందిరా. సో ఈ ఆదిత్య అనేది సూర్యుడి పైన ప్రయోగించినటువంటిది ఆదిత్య మిషన్. సో ఇలా ఇగో ఈ 2 ప్రయోగాలు జరిగిన తర్వాత ఇస్రో మళ్ళీ ఇప్పుడు ఇటీవల చేసిన ప్రయోగం ఏది అని అంటారు, ఎక్స్పోసాట్ మిషన్ అనేటువంటిది ఇటీవల ఇస్రో చేసింది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది జనవరి 1న ప్రయోగం జరుగుతుంది కాబట్టి 1నో 2నో మనం మాట్లాడతాం. కానీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ అంశం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే, ఈ ఇస్రో ఇటీవల ప్రయోగించినటువంటి ఎక్స్పోసాట్ మిషన్ అనేది ఏ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం, దీన్ని ఏ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు అని అంటారు. సో దీనిని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం జరిగింది అని గుర్తుంచుకోండిరా. ఎక్కడ అని అంటున్నాం, లో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయగలిగారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఆదిత్య L1 తర్వాత చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో చేసిన ప్రయోగం ఏంటి అని అంటే ఎక్స్పోసాట్ మిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇక ఈ ప్రయోగానికి సంబంధించి భారత్ మొదటిసారి ధ్రువణతలో మొదటిసారిగా దీన్ని ప్రవేశపెడతా ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందిరా. సో ఈ ధ్రువణతకి సంబంధించి దీన్నే ఇంగ్లీష్లో ఏమంటున్నాం అని అంటే మేడియన్ ఫోరియా అని అంటున్నాం. సో మేడియన్ ఫోరియా. సో దీనిలో భారత్ మొదటిసారి ఇగో ఈ మిషన్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మిషన్ దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేయబోతున్నారు అంటే ఏ రాకెట్ ద్వారా పంపించబోతా ఉన్నారు అని అంటే PSLV అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో పోలార్ శాటిలైట్కి సంబంధించినటువంటి వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా మనం ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్పోసాట్ మిషన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో లో ఎర్త్ ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెడుతున్నారు, PSLV ద్వారా దీన్ని పంపించడం జరుగుతూ ఉంది. ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఎవరు ముందుకు వచ్చారు అని అంటే ఇస్రో ముందుకు వచ్చింది అనేటువంటి అంశాలు ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇలా ఈ మిషన్ ద్వారా ఎన్ని పెలోడ్స్ని పంపించడం జరుగుతూ ఉంది అని అంటే 2 పెలోడ్స్ని రా. సో అంతరిక్షానికి అవసరమైనటువంటి ఈ ప్రయోగానికి అవసరమైనటువంటి 2 పెలోడ్స్ని కూడా ఈ మిషన్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్. ఎక్స్పోసాట్కి సంబంధించినటువంటి ఇతర అప్డేట్స్ వస్తే మళ్ళీ దీన్ని మనం కొనసాగిస్తాం, ఎందుకంటే ఇంకా ప్రయోగం అనేది జరగలేదు. ఓకే, జరుగుతుంది రేపు ఎల్లుండి జరిగిన తర్వాత మళ్ళీ దాని గురించి ఇతర అప్డేట్స్ ఉంటే మాట్లాడదాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ గురించి మాట్లాడదాం రా. ఏమని అంటున్నాం, నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అని అంటున్నాం. ఇక భారతదేశం నుంచి ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకి కానీ వెదురు, కలప, ఇతర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తులను తరలించడానికి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు కానీ 8 కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి కానీ సో ఏ విధంగానైనా ఏ ఉత్పత్తితోటైనా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎవరు అడ్డుకోకుండా వెళ్ళేందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం తీసుకొచ్చిర్రు అని అంటే NTPS అనేటువంటిది తీసుకొచ్చిర్రా. దీన్ని ఏమంటున్నాము అని అంటే నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అని అంటారు. ఓకేనా. ఇటీవల సలార్ మూవీ చూసిర్రా మీరు? సలార్ మూవీలో వాడు గూడ్స్ అనేవి కొన్ని ఉత్పత్తులను గన్స్ అండ్ వెపన్స్ని తరలిస్తూ ఉంటాడు. ఒక సీలింగ్ ఉంటుంది, దాని మీద ఒక సీల్ వేస్తారు. ఆ సీల్ వేస్తే ఏంటంటే ఆ సీల్ చూసి ఆఫీసర్సే భయపడి దాన్ని అడ్డుకోవద్దు అని చెప్తారు. ఇక లైక్ అలాంటిదే ఇది కూడా. సో ఇప్పుడు ఈ NTPS అనేటువంటి దానికి ఒక పేరుని కూడా నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి 1 నేషన్ 1 పాస్ అనేటువంటిది దీనికి నిర్ణయించడం జరిగిందిరా. ఏమని అంటున్నాం, 1 నేషన్ 1 పాస్. 1 నేషన్ 1 పాస్ దేనికి సంబంధించింది అని అంటారు. 1 నేషన్ 1 పాస్ అనేటువంటిది దేనికి సంబంధించింది అని అంటారు. ఇలా మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే ఇది నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్కి సంబంధించింది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా. సరుకు రవాణాకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు ఒకే పాస్తో దేశంలో ఎక్కడికైనా
సరుకు రవాణా చేసేందుకోసమే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఇది వచ్చిందా లేదా అని అడుగుతారు. వచ్చింది అని చెప్పండి. సో దీనిని ప్రారంభించడం జరిగింది. వన్ నేషన్ వన్ పాస్ దేనికి సంబంధించింది అని అంటే నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్కి సంబంధించింది. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ కోసం ఏ విధానాన్ని తీసుకొచ్చిర్రు అని అంటే వన్ నేషన్ వన్ పాస్ తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఈ అంశం. సో ఈ అంశాన్ని కూడా మీరు అప్డేట్ అవ్వండి. వన్ నేషన్ వన్ పాస్, వన్ నేషన్ వన్ రేషన్, అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్. సో ఇలా చాలా ఉన్నాయి. సో అలానే ఇప్పుడు పాస్ అనేది వచ్చింది. ఇది దేనికి సంబంధించింది అని అంటే రోడ్ ట్రాన్సిట్కి సంబంధించింది. ఉత్పత్తులను వేరే ప్రాంతాలకి తరలిస్తున్నప్పుడు ఇబ్బందులు కాకుండా దేశవ్యాప్తంగా వెళ్ళేందుకు ఒకే పాస్తో వెళ్ళేటువంటిదే వన్ నేషన్ వన్ పాస్కి సంబంధించినటువంటి అంశంగా మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడేది ఏంటి అని అంటే ఉల్ఫాకి సంబంధించినటువంటి పీస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడదాం ఒప్పందం గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఇటీవల ఉల్ఫా శాంతి ఒప్పందం ఎవరితోటి జరిగింది అని అంటారు. ఉల్ఫా శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం. సో ఇది ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటారు. ఉల్ఫా శాంతి ఒప్పందం అని అంటే మీకు సికింద్రాబాద్లో దిగగానే ఆల్ఫా హోటల్ కనబడుతుందిరా. అది చూస్తే మీకు ఉల్ఫా అనేటువంటిది గుర్తుకు రావాలి. సో ఈ ఆల్ఫా హోటల్ అని అంటున్నాం కదా, ఈ ఆల్ఫా తోటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ రాష్ట్రం. ఏ రాష్ట్రము అని అంటే ఈశాన్యానికి సంబంధించి నార్త్ ఈస్ట్ రాష్ట్రానికి సంబంధించి అస్సాం అనేటువంటి రాష్ట్రం ఉన్నది తెలుసు కదా. ఈ అస్సాం రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్నటువంటి ఒక గ్రూపే ఈ ఉల్ఫాకి సంబంధించినటువంటి గ్రూప్ రా. సో ఈ గ్రూప్ని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉందిరా. ఏమని అంటున్నారు? సో ఈ ఉల్ఫా గ్రూప్ని ఏమని పిలుస్తూ ఉన్నారని అంటే యునైటెడ్ లిబరేషన్ ఉల్ఫా అని అంటున్నాం. సో ఉల్ఫా అని అంటున్నాం. ఇగో దీనినే యునైటెడ్ లిబరేషన్ అలాగే ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని పిలుస్తున్నాం రా. ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని అంటున్నాం. ఫ్రంట్ ఆఫ్ అస్సాం. సో అసోం లేదా అస్సాం. ఓకే రైట్. సో ఇదే ఈ ఉల్ఫాకి సంబంధించిందిరా. ఈ ఉల్ఫాతోటే ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరింది. ఈ శాంతి ఒప్పందం ఎవరెవరి మధ్యన కుదిరింది అని క్వశ్చన్ అడుగుతారా మిమ్మల్ని. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ఈ శాంతి ఒప్పందం ఎవరెవరి మధ్యన జరిగింది అని అడుగుతారు. అడిగితే ఇది మన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా గారు బాధ్యతలు నిర్వహిస్తారు కదా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి అలాగే ఈ ఉల్ఫా గ్రూప్కి అలాగే అస్సాం ప్రభుత్వానికి ఈ ముగ్గురు కలిసి ఈ ఒప్పందాన్ని తీసుకురావడం జరిగింది. అదే ఉల్ఫా శాంతి ఒప్పందం అని అంటున్నాం. అస్సాంకి సంబంధించినటువంటి అంశాలలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఒప్పందాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా ఇది త్రైపాక్షిక ఒప్పందము అని అంటున్నాం రా. ఏ ఒప్పందము అని అంటున్నాం? త్రైపాక్షిక ఒప్పందము అని అంటున్నాం. ఇగో ఈ త్రైపాక్షిక ఒప్పందం మీద మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇదంతా ఈ ఉల్ఫా ఒప్పందం గురించి అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ త్రైపాక్షికంగా ఇది ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటే అస్సాం ప్రభుత్వము అని అంటున్నాం. అలాగే ఈ ఉల్ఫాకి సంబంధించినటువంటి వారు అస్సాంకి సంబంధించినటువంటి ప్రభుత్వం, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని అంటున్నాం. ఇగో ఈ ముగ్గురి మధ్యన జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. సో ఇలా ఇగో ఈ అంశం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా ఎందుకోసం ఈ ఒప్పందం చేసినారు అని అంటే నార్త్ ఈస్ట్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, వివిధ రాష్ట్రాలలో వివిధ గ్రూప్స్ ఉంటాయి. సో ఇవి ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించినటువంటి గ్రూప్స్. సో రెడికల్ విధానాలను ఇవి అమలు చేస్తూ ఉంటాయి. దీనివల్ల పెట్టుబడులు రావాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ఉండేందుకోసం అని చెప్పేసి ఇప్పుడు శాంతి ఒప్పందాన్ని చేయడం జరిగింది. ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఈ ఉల్ఫా గ్రూప్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది. ఓకేనా, రెడికల్ విధానాలలో. సో అలా ఇగో దీనికి సంబంధించి మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే చరిత్రకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది దేనికి సంబంధించి అని అంటున్నాం? హిస్టరీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో ఈ హిస్టరీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో
క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఇటీవల 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి జైన శిల్పాలు ఎక్కడ లభించాయి, ఎక్కడ బయలుపడ్డాయి అని అడుగుతారు. అలా అడిగితే మీరు ఏం చెప్పాలి అని అంటే బెంగళూరు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, కర్ణాటక రాజధాని బెంగళూరు, దాని పక్కన మైసూరు ఉంటుంది, మైసూరులో లభించినాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఏమని అంటున్నాం, జైనా శిల్పాలు అని అంటున్నాం. సో ఈ జైనాకి సంబంధించినటువంటి ఈ జైనామత శిల్పాలు అనేవి మనకి బయలుపడడం జరిగింది. సో ఇలా బయలుపడినటువంటి శిల్పాలకి సంబంధించినటువంటి చిన్న కథ చెప్తాం, అది కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మైసూర్కి సంబంధించినటువంటి మైసూర్ నగరంలో మైసూర్ పట్టణానికి సంబంధించి సో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మైసూర్కి సంబంధించి వరుణ అనేటువంటి గ్రామం ఉందిరా. వానకి మరో పేరు ఏమిటి, వరుణ. సో ఇప్పుడు మైసూర్ జిల్లాకి సంబంధించి వరుణ అనేటువంటి గ్రామంలో 11వ శతాబ్దంకి సంబంధించి, ఏ శతాబ్దము అని అంటున్నాం, 11వ శతాబ్దంకి సంబంధించినటువంటి 3 శిల్పాలు బయలుపడినాయిరా. 3 శిల్పాలు బయలుపడ్డాయి, ఓకేనా. సో ఈ 3 శిల్పాలలో 2 ఏమో మంచిగా ఉన్నాయి, ఒకటేమో పూర్తిగా ధ్వంసమైందిరా, పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. అయితే ఇవి 11వ శతాబ్దానికి సంబంధించి జైనామత శిల్పాలుగా గుర్తించడం జరిగింది. సో ఇలా గుర్తించినటువంటి ఈ శిల్పాలను ఏం చేసిర్రు అని అంటే ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్కి తరలించడం జరిగింది. ఎక్కడికి తరలించారు అని అంటున్నాం, మధ్యప్రదేశ్కి తరలించి ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఈ శిల్పాలను భద్రపరిచేటువంటి అది ఉందిరా, మ్యూజియం ఉంది. సో ఆ మ్యూజియంలో వీటిని భద్రపరిచిర్రు అనేటువంటి అంశాలని గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇటీవల మైసూర్లో ఏ శతాబ్దానికి సంబంధించినటువంటి శిల్పాలను గుర్తించడం జరిగింది అని అంటారు అంటే ఇవి 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి శిల్పాలు. ఈ శిల్పాలు ఏం చెప్తున్నాయి అని కూడా అడుగుతారు. సో ఈ శిల్పాలు దేని గురించి చెప్తున్నాయి అని అంటే ఇవి జైన తీర్థాంకరుని గురించి చెప్తా ఉన్నాయి. ఎవరి గురించి అని అంటున్నాం, జైన మతానికి సంబంధించినటువంటి తీర్థాంకరులు మొత్తం 24 ఉంటారా. సో ఇందులో మొదటి తీర్థాంకరునికి సంబంధించినటువంటి అంశాలను ఈ శిల్పాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఈ జైన తీర్థాంకరుడు ఎవరు అని అంటే సో ఈయన ఒక ఆధ్యాత్మిక గురువుగా ధర్మ మార్గానికి సంబంధించినటువంటి రక్షకుడిగా చెప్తారు. సో అలా ఈ జైన తీర్థాంకరుడికి సంబంధించినటువంటి అంశాలని, జైన మతానికి సంబంధించినటువంటి అంశాలని ఈ శిల్పాలు సూచిస్తున్నవి అనేటువంటి అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ రా. ఈ శిల్పాలను ఎక్కడికి తరలించిరు అని అంటే మధ్యప్రదేశ్కి తరలించిరు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఇగో ఈ అంశం మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అప్డేటెడ్గా మనం నేర్చుకుంటున్నాం, ఓకేనా. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. అదే ఏమిటి అని అంటే గ్లోబల్ MICE డెస్టినేషన్ గురించి మాట్లాడదాం రా. గ్లోబల్ MICE డెస్టినేషన్ అనగా ఏమిటి అని అడుగుతారు. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు, నేను చెప్తా. MICE అని అంటే తెలుసా, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ అయ్యారా? అప్డేట్ కాకపోతే ఇప్పుడు ఒకసారి అప్డేట్ అవ్వండి. ఈ MICE అనేది గ్లోబల్ డెస్టినేషన్, ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక గమ్యస్థానంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీన్నే గ్లోబల్ డెస్టినేషన్ అని అంటున్నాం. సో అసలు MICE అంటే ఏంటి, దీన్ని ఎందుకోసం తీసుకొచ్చిరు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారు, ఓకేనా. లేకపోతే MICEని విస్తరించండి అని కూడా ఎగ్జామ్లో అడుగుతారు. అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే MICE అనగా దీనికి సంబంధించి మీటింగ్స్ అని అంటున్నాం, ఇన్సెంటివ్స్ అని అంటున్నాం, అలాగే కాన్ఫరెన్స్ అని అంటున్నాం, అలాగే ఎగ్జిబిషన్ అని అంటున్నాం. ఓకే, ఏమని అంటున్నాం, M అంటే మీటింగ్స్ అని అంటున్నాం, I అంటే ఇన్సెంటివ్స్ అని అంటున్నాం, C అంటే కాన్ఫరెన్స్ అని అంటున్నాం, E అంటే ఎగ్జిబిషన్ అని అంటున్నాం. ఇటీవల భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని ఎందుకోసం ప్రారంభించారు అని అడుగుతారు. MICEని ప్రారంభించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటారు. సో భారతదేశంలో ఉన్నటువంటి MSMEకి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్, సో ఈ MSME నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు, వీటికి సంబంధించి అని అంటున్నాం, MSME నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉత్పత్తులకి సంబంధించినటువంటి వాటికి
మంచి మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రపంచ స్థాయిలో ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ అనేవి రీచ్ అయ్యేందుకే ఇగో ఈ ఎంఐసిఈని ప్రారంభించడం జరిగింది. ఎంఐసిఈ అని అంటే ఏమంటున్నాం? ఒకటి మీటింగ్స్ అని అంటున్నాం, ఎం అని అంటే మీటింగ్ అని అంటున్నాం, మీటింగ్స్ గుర్తుంచుకోండి, దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఐ అంటే ఏమంటున్నాం? ఇన్సెంటివ్స్ అని అంటున్నాం. ఇగో ఇన్సెంటివ్స్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక సి అంటే ఏమంటున్నాం? కాన్ఫరెన్స్ అని అంటున్నాం, కాన్ఫరెన్స్ అని అంటున్నాం. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ అంటే ఏమంటున్నాం? ఎగ్జిబిషన్ అని అంటున్నాం, ఎగ్జిబిషన్ అని అంటున్నాం. సో ఇలా ఇగో వీటికి సంబంధించి వచ్చిందే ఎంఐసిఈ. ఇది ఏ ఉత్పత్తులని ప్రపంచ స్థాయిలో ప్రొజెక్ట్ చేయబోతా ఉంది అని అంటే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఉత్పత్తులను ప్రొజెక్ట్ చేయబోతా ఉంది. సో దీనిని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు మరి అని అంటే భారత్ ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ప్రణాళికలు చేసింది. సో ఇప్పుడు ఎంఎస్ఎంఈలకి సంబంధించి ఆహార ఉత్పత్తులు ఉంటాయి, చేతి వృత్తులు ఉంటాయి, అలాగే చేనేత వృత్తులు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడేటువంటి అన్ని వస్తువులు కూడా ఎంఎస్ఎంఈలో తయారవుతాయి. మరి ఎంఎస్ఎంఈ పరిశ్రమ అనేది భారతదేశంలో చాలా విస్తారంగా ఉంది. సో దీన్ని రక్షించాలంటే ఏం చేయాలి? ఆ ఉత్పత్తులకి మార్కెట్ కలిగించాలి. దానికోసం తీసుకొచ్చిందే ఎంఐసిఈ అనేటువంటి కార్యక్రమం. ఇది గ్లోబల్ డెస్టినేషన్ కార్యక్రమం అని అంటున్నాం, ప్రపంచ స్థాయిలో రీచ్ చేయడానికి వచ్చినటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకి సంబంధించి ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి అనేది ఎంఐసిఈ డెస్టినేషన్లో భాగంగా డిసైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకటి గ్లోబల్ స్థాయిలో ఎకనామిక్కి సంబంధించినటువంటి పవర్ హౌస్గా, దేనికి సంబంధించినటువంటి పవర్ హౌస్గా? ఎకానమీకి సంబంధించినటువంటి పవర్ హౌస్గా భారత్ని మార్చబోతా ఉన్నారు. సో దీనికోసమే ఇప్పుడు కొన్ని ప్రణాళికలు చేయడం జరిగింది. పవర్ హౌస్గా మార్చాలంటే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి. సో దీనిలో భాగంగా 2024 జనవరి 3 నుంచి 10 వరకు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? సో జనవరి 3 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని, ఒక ఎగ్జిబిషన్ని నిర్వహించడం జరుగుతూ ఉందిరా. సో ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ ఏంటి అని అంటే ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్. ఓకే, గుర్తుంచుకోండి. దీని మీద క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్ ఎక్కడ జరిగింది అని అంటారు. నిర్భర్ భారత్ ఉత్సవ్. ఇగో ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్ అనేది మనకి 2024 జనవరి 3 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. సో ఇలా జరగబోయేటువంటి ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్లో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఉత్పత్తులను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు, అలాగే వీటిపైన కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు, అలాగే వీటికి సంబంధించి ఇంకా ఏం చేస్తారు అని అంటే ఇన్సెంటివ్స్ ఇస్తారు, దీంతో పాటు మీటింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తారు. అలా వచ్చిందే దీనికి సంబంధించి. ఓకే, ఇలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఇక దీని తర్వాత ఇండస్ ఫుడ్ అనేటువంటి మరొక కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఏ కార్యక్రమము అని అంటున్నాం? ఇది 1వ కార్యక్రమంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు 2వ కార్యక్రమం ఏమంటున్నాము అని అంటే ఇండస్ ఫుడ్ అని అంటున్నాం. ఇగో ఇండస్ ఫుడ్ అనేటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఇది మీరు కూడా వెళ్ళి ఫుడ్ తినాలనుకుంటే తినొచ్చు, మీకు టైం కూడా ఉన్నది. గ్రేటర్ నోయిడాలో జరుగుతుందిరా. ఇది ఢిల్లీ పక్కనే ఉంటుంది. గ్రేటర్ నోయిడాలో జరుగుతుంది. నోయిడా అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ గ్రేటర్ నోయిడాకి సంబంధించి ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే జనవరి 8న ఇది ప్రారంభం అవుతుందిరా. ఓకే, సో జనవరి 8 నుంచి 10 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరగబోతా ఉంది. అదే ఏ ప్రోగ్రామ్ అని అంటే ఇండస్ ఫుడ్ అని అంటున్నాం. ఇండస్ ఫుడ్ కార్యక్రమంలో కూడా ఫుడ్కి సంబంధించినటువంటి ఐటమ్స్తో పాటు ఎంఎస్ఎంఈలకి సంబంధించినటువంటి ఉత్పత్తులను ప్రత్యేకంగా ఎగ్జిబిట్ చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరందరూ కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక కార్యక్రమం ఏంటి అని అంటే గ్లోబల్ ఎక్స్పో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిర్రా. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో. ఇక 3వ కార్యక్రమం గురించి చెప్తా ఉన్నా. ఈ 3వ కార్యక్రమం ఏంటి అని అంటే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో అని అంటున్నాం. గ్లోబల్ ఎక్స్పో అనేటువంటి ఒక కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు? ఇదే 2024కి సంబంధించి
ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో ఇది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరుగుతూ ఉంది అని అంటే 1 నుంచి 3వ తేదీ వరకు జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఈ కార్యక్రమంలో కూడా ఈ ఎక్స్పోలో కూడా ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకి MICE ద్వారా బాగా ప్రమోషన్ ఇవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం. సో ఇలా ఇక నెక్స్ట్ భారత్ టెక్స్ 2024 అనేది జరగబోతా ఉందిరా. ఏం జరగబోతా ఉంది? 4వ కార్యక్రమంగా భారత్ టెక్స్ అనేటువంటి ఒక కార్యక్రమం జరగబోతా ఉంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు జరుగుతుందిరా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఇలా ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇది ఎక్కడ అని అంటున్నా న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇలా జరిగే ఈ కార్యక్రమంలో కూడా MSMEలకి సంబంధించినటువంటి ఉత్పత్తులకి ప్రమోషన్ కల్పించబోతా ఉన్నారు. సో ఇలా ఈ కార్యక్రమాలు అనేవి దేనికోసం తీసుకురావడం జరిగింది అని అంటే భారత ఉత్పత్తుల్ని గ్లోబల్ స్థాయిలో చేర్చేందుకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు, ఏర్పాటు చేయబోతున్నటువంటి కార్యక్రమాలు 2024 జనవరి ఫిబ్రవరి అని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ MSMEకి సంబంధించి MICEకి సంబంధించినటువంటి అంశాలను మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీనికంటే ముందు మనం మాట్లాడినటువంటి జైనామత శిల్పాలు దొరికినవి అనేటువంటి జైనామత శిల్పాలు మైసూర్లో దొరికినవి అనేటువంటి అంశాన్ని అప్డేట్ చేసుకోండి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఉల్ఫా శాంతి ఒప్పందం అనేది నేషనల్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాంకి అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అస్సాం ప్రభుత్వానికి మధ్యన జరిగినటువంటి త్రైపాక్షిక ఒప్పందం అని అప్డేట్ చేసుకోండి. ఇక నేషనల్ ట్రాన్సిస్ట్ ఫాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి వచ్చింది. సో దీనికి సంబంధించి 1 నేషన్ 1 పాస్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చిర్రు. సో ఇది అప్డేట్ అవ్వండి. అలాగే ఎక్స్పోసాట్ అనేటువంటి మిషన్ని ఇస్రో ప్రయోగించబోతా ఉంది జనవరి 1న. చంద్రయాన్ 3 ఆదిత్య L1 తర్వాత సక్సెస్ఫుల్గా నిర్వహించబోతున్నటువంటిదే ఈ మిషన్ అని గుర్తుంచుకోండి. అలాగే నో ఇండియా ప్రోగ్రామ్ అనేది ప్రవాసీ భారతీయుల కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. సో భారత్తో సత్సంబంధాలను విదేశాలలో ఉన్నటువంటి వారు భారత్కి సంబంధించినటువంటి సంస్కృతి అంశాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని 20 ఏళ్ల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల 20 ఏళ్ళు పూర్తయినాయి. 2023లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇది PM స్వానిధి అనేటువంటి పథకం గురించి మాట్లాడినాం. ఈ పథకంలో లబ్ధిదారులు 57 లక్షల మంది ఉంటే 45% మంది మహిళలు ఉన్నారు అని అన్నాం. జీరో వేస్ట్తో మొదటిసారి ఫుడ్ ఫెస్టివల్ అనేది ఢిల్లీలో జరిగింది. సో ఇలా జరిగినటువంటి ఈ అంశానికి కూడా మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. సో ఇలా మనం ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ని మీకు అందించడం జరిగింది.